చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? ఇది లూసిఫర్ సినిమాకి సీక్వెల్ అంట. మోహన్ లాల్ గారు హీరో, పృథ్వీరాజ్ గారు డైరెక్టర్ కమ్ విలన్ కమ్ సపోర్టింగ్ యాక్టర్. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఈ సినిమా గురించి ఒకటే చెప్పొచ్చు, ఇది ఒక పెద్ద స్కేల్ మూవీ. ఇండియా, యూకే, యుఎస్, యుఏఈ ఇలా ప్రపంచం మొత్తం తిరిగి షూట్ చేశారు. బడ్జెట్ దాదాపు 180 కోట్లంట. అంటే నేను ఈ ఛానల్లో 1800 సంవత్సరాలు వీడియో చేసినా గానీ అంత సంపాదించలేనేమో. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. స్టోరీ ఏంటంటే, మోహన్ లాల్ గారు ఖురేషీ అబ్రామ్ అనే క్రైమ్ లార్డ్. ఈ సినిమాలో ఆయన గతం, ఆయన రాజకీయాలు, ఆయన ఫైట్స్ అన్ని చూపిస్తారు. కానీ ఒక్క సీన్ లో కూడా ఆయన స్పీడ్ గా నడవరు. ఇంత లాగ్ ని భరించలేనే. స్లో మోషన్ లోనే ఎంట్రీలు, స్లో మోషన్ లోనే ఫైట్స్, డైలాగ్స్ అన్నీను. అసలు ఆయన స్లో మోషన్ లోనే బాత్రూమ్ కి కూడా వెళ్తారేమో. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక 10 నిమిషాలు గుజరాత్ లో ఫైట్స్, 10 నిమిషాలు కేరళలో పాలిటిక్స్, 10 నిమిషాలు ఇంటర్నేషనల్ క్రైమ్, ఇలా ఎక్కడో ఒక చోట ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అసలు స్టోరీ ఏంటో 3 గంటలైనా క్లారిటీ రాదు. అదే మ్యాజిక్. ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. అది ఏంటో దర్శకుడు పృథ్వీరాజ్ కి కూడా తెలియదేమో. ఇలా ఎక్కడో ఒక చోట ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ అసలు స్టోరీ ఏంటో 3 గంటలైనా క్లారిటీ రాదు. పెద్ద బండరా ఎట్టుకుని స్క్రీన్ ప్లే అంటారా, అది ఒక రైలు లాంటిది. స్లో స్టార్ట్ అవుతుంది, మధ్యలో స్పీడ్ పెరుగుతుందేమో అనుకుంటే స్టేషన్ లో ఆగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు ఓహో ఇప్పుడు కథ పీక్స్ కి వెళ్తుందేమో అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ స్లో అయిపోతుంది. అసలు ఈ సినిమా చూస్తే థియేటర్ లో కూర్చున్న నాకు కూడా స్లో మోషన్ లో ఊపిరి తీసినట్లు అనిపించింది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? మోహన్ లాల్ గారికి ఆయనకి ఈ సినిమాలో 7 ఎంట్రీలు ఇచ్చారు. ఒక్కో ఎంట్రీకి 10 నిమిషాల స్లో మోషన్, బ్యాక్గ్రౌండ్ లో గంభీరమైన బీజిఎం. అసలు ఆయన ఎంట్రీలు చూస్తే ఇంతకీ ఈ సినిమా కథ ఏంటో మర్చిపోతాం. ఆయనే తెలుగులో డబ్బింగ్ సొంతంగా చెప్పారు, అది ప్లస్. కానీ డైలాగ్స్ లో ఎమోషన్సే లేవు. నేను ఖురేషీ అబ్రామ్ అని చెప్పినప్పుడు నాకు ఆయన ఏదో కాఫీ ఆర్డర్ చేసినట్లు అనిపిస్తుంది. పృథ్వీరాజ్ గారు జయేద్ మసూద్ పాత్రలో కనిపిస్తారు. ఆయన డైరెక్టర్ కాబట్టి తన పాత్రకి కాస్త ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చుకున్నారు. కానీ ఆయన ఫైట్స్ చూస్తే బ్రో నీకు డైరెక్షన్ బెటర్, యాక్టింగ్ వదిలే బ్రో అనిపిస్తుంది. ఆయన డైరెక్షన్ లో విజువల్స్ సూపర్, కానీ కథనే మర్చిపోయారు ఇక్కడ. ఎవడ్రా ఈ కథ రాసిన దరిద్రుడు అని జనాల్లో జలధరించ మొదలవ్వాలి. మూవీ హైలైట్స్ వచ్చేసి విజువల్స్ అదిరిపోయాయి. ఐమాక్స్ లాంటి సినిమాలో చూస్తే అసలు ఇది మలయాళం సినిమానా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. స్టంట్ సిల్వా గారు బాగా కష్టపడ్డారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్ కూడా ఓకే. ఈ మూవీ డౌన్ సైడ్ వచ్చేసి స్టోరీలో ఎమోషన్సే లేవు. 3 గంటలు నడిచే సినిమాలో 2 గంటలు సెటప్లు, ఎంట్రీలు, ఫైట్స్. కానీ అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. తెలుగు డబ్బింగ్ ఫ్లాట్ గా ఉంది. డైలాగ్స్ లో పంచులే లేవు. అసలు ఈ సినిమా చూశాక దీనికి 3వ పార్ట్ కూడా ఉందని మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? టోటల్ గా చెప్పాలంటే ఎంపురాన్ ఒక విజువల్ ట్రీట్, కానీ స్టోరీలో సోల్ లేదు. మోహన్ లాల్ ఫ్యాన్స్ కి, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కి నచ్చొచ్చు. కానీ నాకు మాత్రం ఈ సినిమా ఒక స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ ఫీలింగ్ ఇచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. అంటే సగం సినిమా బాగుంది, సగం సినిమా నిద్రపోయా. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.